నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హెచ్సియు వివాద పరిష్కారానికి సర్కారు చర్యలు. విద్యార్థులపై కేసుల ఎత్తివేత సహా పోలీసుల ఉపసంహరణకు నిర్ణయం. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో ఇవాళ హైకోర్టు తీర్పు. ఇప్పటికే 5 నిందితులకు ఉరిశిక్ష వేసిన ఎన్ఐఏ కోర్టు. కామారెడ్డి జిల్లాలో కల్లోలం రేపిన కల్తీ కల్లు. ఆసుపత్రిలో 58 మందికి చికిత్స, 2 పరిస్థితి విషమం. అహ్మదాబాద్ వేదికగా నేటి నుంచి ఏఐసిసి సమావేశాలు. దేశంలో సమస్యలు, రాజకీయ సవాళ్లపై సమాలోచన. అమెరికా, చైనా మధ్య ముదిరిన వాణిజ్య యుద్ధం. డ్రాగన్ దిగిరాకుంటే మళ్లీ సుంకాలు పెంచుతామని ట్రంప్ హెచ్చరిక. తాజా అంశాన్ని చూస్తున్నాం. సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు గాయాలయ్యాయి. అల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ సింగపూర్కి వెళ్లనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, పవన్ కళ్యాణ్ కుమారుడికి అగ్ని ప్రమాదంలో గాయాలైన ఘటనకు సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? కళ్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్ లోని ఒక పాఠశాలలో చదువుతున్నాడు. అక్కడ మార్క్ శంకర్ తన పేరు. నిన్న అక్కడ జరిగిన ప్రమాదం, అక్కడ అగ్ని ప్రమాదం జరిగిందట. అగ్ని ప్రమాదంలో ఈ మార్క్ శంకర్ చేతులకి కాళ్ళకి గాయాలయ్యాయి. అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ బాగా వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. హుటాహుటిన మార్క్ శంకర్ అక్కడ నుండి ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం వైద్య చికిత్స జరుగుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అల్లూరు సీతారామరాజు జిల్లాలోని నిన్నంతా అరకు ప్రాంతంలో పర్యటించారు. ఇవాళ కూడాను అక్కడ మధ్యాహ్నం దాకా పర్యటించారు. తర్వాత విశాఖ వచ్చిన తర్వాత కూడాను విశాఖలో సాధారణ రేపటి వరకు ఉందామనుకున్నారు. అయితే దాన్ని మరో 2 రోజులు పొడిగిస్తూ కూడాను కొద్దిసేపటి క్రితం షెడ్యూల్ విడుదలైంది. ఈ లోపలే ఈ సమాచారం తెలియడంతో నేరుగా పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకుని అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి నేరుగా విశాఖపట్నం చేరుకుని విశాఖ నుంచి నేరుగా సింగపూర్ వెళ్లడానికేమో ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడ అరకు సమీపంలోని కురిడి గ్రామాన్ని సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకి తాను హామీ ఇచ్చాను, నిన్న మాట ఇచ్చాను. ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని నేను అట్టుండి నేరుగా మిగతా కార్యక్రమం అంతా రద్దు చేసుకుని విశాఖ వెళ్లి విశాఖ నుంచి నేరుగా సింగపూర్ వెళ్తానని ఏమో పవన్ కళ్యాణ్ ఏమో పార్టీ శ్రేణులకి అలాగే అధికారులు కూడాను స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శించిన తర్వాత ఆయన నేరుగా విశాఖ వస్తారు. ధన్యవాదాలు కూర్మరాజు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో ఇవాళ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్నగర్ బాంబు కేసుల్లో ఈరోజు తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. 2013 ఫిబ్రవరి 21న జరిగిన ఈ పేలుళ్లో జంట పేలుళ్లకు సంబంధించి కూడా 18 మంది మృతి చెందగా 131 మందికి సంబంధించి కూడా తీవ్ర గాయాలైన సంగతి తెలిసింది. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు నిర్వహించిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు అప్పట్లో 2016కు సంబంధించి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు వీరి 5గురిని ఉరిశిక్ష విధించు తర్వాత జరిమానాతో పాటు ఉరిశిక్ష అయితే విధించడం జరిగింది. వాటిని సవాలు చేస్తూ కూడా నిందితులందరూ కూడా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కూడా 2016 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వాదోపవాదాలు జరగడం జరిగింది. వాదనలు పూర్తిగా ఇప్పటికే తెలంగాణ హైకోర్టు పూర్తి చేయడంతో కూడా ఆ తీర్పును ఈరోజు వెల్లడిస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. మరి కాసేపట్లో కూడా తీర్పుకు సంబంధించి కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే బాధితులకు సంబంధించి కూడా ఈ తీర్పుపై కూడా ఒక సర్వత్ర ఉత్కంఠగా అయితే ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. 2013లో జరిగిన ఈ జంటనగర్ కేసుకు సంబంధించి మొదటగా సరూనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. అప్పుడు
కాంగ్రెస్ ప్రభుత్వంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉన్న అప్పుడు ఈ కేసుకు సంబంధించి కూడా ఎన్ఐకి బదిలీ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఎన్ఐఏ అధికారులు దర్యాప్తులో భాగంగానే 2016 వరకు 2013 నుంచి 16 వరకు కూడా నిందితులు వివిధ ప్రాంతాల్లో కూడా నిందితులు పరారులో ఉన్నట్లు అయితే వారిని పట్టుకొని తర్వాత వారిలో విచారణలో భాగంగా కొన్ని కీలక అంశాలను అయితే చేరుకోవడం జరిగింది. మొత్తం దీంట్లో 157కు పైగా సాక్షులను విచారించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ ఎన్ఐఏ ప్రత్యేకంగా 3 ఛార్జ్ షీట్లను కూడా దాఖలు చేసి తర్వాత కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. వాటి వివరాల ఆధారంగానే ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఈ 5గురికి సంబంధించి కూడా దీనిలో అరెస్ట్ చేసిన 5గురికి కూడా దోషులుగా చేస్తూ దోషులుగా ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు అయితే తేల్చడం జరిగింది. అప్పుడు చేసిన ఆ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయడంతో కూడా ఆ తీర్పును ఈరోజు అయితే వెల్లడించింది. ఇప్పటికే ఇటు ఈ కేసుకు సంబంధించి కూడా ఎన్ఐఏ కానీ తర్వాత ఇటు పోలీసులకు సంబంధించి కూడా ఒక సర్వత్రా ఉత్కంఠ అయితే ఇప్పుడైతే రేపునచ్చు. దీంట్లో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రియాజ్ బక్తాల్ సంబంధించి ఇంకా పరారులో ఉన్నారు. అతను ప్రస్తుతం పాకిస్తాన్లో తలదార్చుకున్నట్లయితే ఎన్ఐఏ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అతనికి సంబంధించి కూడా అప్పటి నుంచి కూడా పరారులో ఉండడంతో కూడా అతనికి రెడ్ కార్డ్ నోటీసులు జారీ చేసి ప్రస్తుతం అయితే జారీ చేయడం జరిగింది. అతను ఇంకా పాకిస్తాన్లో ఉండడంతో కూడా అతన్ని పట్టుకోలేక ప్రస్తుతం అయితే ఎన్ఐఏ అధికారులు అయితే పట్టుకోలేని చెప్పవచ్చు. కానీ ఈ 5గురికి సంబంధించి కూడా మరి ఎలాంటి తీర్పు వస్తుంది అంటే ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు విధించిన తీర్పును సమర్థించుతూ తర్వాత మరి ప్రత్యేకంగా ఇంకా ఏదైనా అదనపుగా సంబంధించి కూడా వేరైనా విధిస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు సర్వత ఉత్కంఠ అయితే రేపుతుందని చెప్పవచ్చు. ఈరోజు బాధితులకు సంబంధించి కూడా ఎక్కడైతే పేలుడు జరగడం జరిగిందో దిల్షుక్నగర్లోని 107 బస్ స్టాప్ దగ్గర తర్వాత కోనార్క్ సమీపంలో ఉన్న A1 మిర్చి సెంటర్ దగ్గర జరిగిన బాంబు దగ్గర బాధితులకు సంబంధించి కూడా అక్కడ చనిపోయిన వారు 18 మంది చనిపోయిన వారు కూడా ఈరోజు తీర్పు వచ్చిన తర్వాత కూడా వారు నివాళులైతే అర్పించనున్నారు. దీనికి సంబంధించి బాధితులు మరి ఈ తీర్పు వచ్చిన తర్వాత ఏ విధంగా స్పందిస్తారో లేదనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓటు స్టూడియో. కంచగచ్చిబౌలి భూములపై హెచ్సియు విద్యార్థులతో నెలకొన్న వివాద పరిష్కారానికి తొలి అడుగు పడింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అధ్యాపక సంఘం పౌర సంఘాల ప్రతినిధులతో సమావేశమైన మంత్రుల కమిటీ విద్యార్థులపై కేసుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకుంది. వర్సిటీ ప్రాంగణం నుంచి పోలీసులను వెనక్కి పిలిపిస్తామని ఈ అంశంపై అభిప్రాయం చెప్పాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హెచ్సియు వీసీకి లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 400 ఎకరాల భూమిలో మాత్రం పోలీసుల పహారా ఉంటుందని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అంశంపై విద్యార్థులతో వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం సిద్దమైంది. అందుకోసం వారిపై నమోదైన పోలీసు కేసులు ఎత్తివేసేందుకు నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీ నుంచి పోలీసు బలగాల్ని ఉపసంహరించుకోనుంది. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు యూనివర్సిటీ అధ్యాపక సంఘం ప్రతినిధులు పౌర సంఘాల ప్రతినిధులతో మంత్రుల కమిటీ చర్చించిన తర్వాత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యార్థులపై పెట్టిన కేసుల్ని ఉపసంహరించాలని పోలీసు అధికారుల్ని ఆదేశించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. యూనివర్సిటీ నుంచి బలగాల ఉపసంహరణపై వీసీ అభిప్రాయం కోరుతూ లేఖ రాసినట్లు చెప్పారు. ఆదివారం హెచ్సియు విద్యార్థులు అధ్యాపకులు పౌర సంఘాల ప్రతినిధులతో సుదీర్ఘంగా సమావేశమైన మీనాక్షి నటరాజన్ నిన్న మంత్రుల కమిటీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కొందరు విద్యార్థులు అధ్యాపకులు వివిధ సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. వివాదం సుప్రీంకోర్టులో ఉన్నందున భూములపై కాకుండా విద్యార్థులతో నెలకొన్న వివాద పరిష్కారంపై మాత్రమే చర్చించాలని నిర్ణయించారు. విద్యార్థులు అధ్యాపకులు ప్రస్తావించిన అంశాల్ని మీనాక్షి నటరాజన్ మంత్రుల కమిటీకి వివరించారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఇద్దరితో పాటు విద్యార్థులందరిపైనా కేసులు ఎత్తివేయడం, పోలీసు బలగాల ఉపసంహరణ వంటి చర్యలతో క్యాంపస్లో సామరస్య వాతావరణం ఏర్పడుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో మంత్రుల కమిటీ వెంటనే నిఘా విభాగం ఐజీ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, అదనపు అడ్వకేట్ జనరల్ తదితరుల్ని పిలిపించి న్యాయపరంగా ఇబ్బందులు రాకుండా విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలని కోరింది. పోలీసు భద్రత కావాలని వర్సిటీ కోరినందున వీసీ అభిప్రాయం తెలుసుకుని బలగాల ఉపసంహరణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. సుప్రీంకోర్టు సాధికార కమిటీ వర్సిటీ క్యాంపస్ ను సందర్శించడానికి ముందే 400 ఎకరాల కంచగచ్చిబౌలి భూమిలో నష్టమంచనా, జీవ వైవిధ్య సర్వే నిర్వహణకు నిపుణులైన అధ్యాపకులు, పరిశోధకుల్ని అనుమతించాలని ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు కోరారు. కానీ వివాదం సుప్రీంకోర్టులో ఉన్నందున న్యాయస్థానం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎవరిని కూడా సర్వేకు అనుమతించబోమని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. స్వయం ప్రతిపత్తి కలిగిన బోధన, పరిశోధన లక్ష్యాల కోసం హెచ్సియు సురక్షితంగా ఉండాలని ప్రభుత్వం పూర్తిగా కోరుకుంటోందని పేర్కొంది. విద్యార్థులు కోరినట్లు వర్సిటీ సందర్శనకు మంత్రుల కమిటీ సానుకూలంగా ఉందని, కానీ సుప్రీంకోర్టు విచారణలో ఉన్నందున ఇప్పటికిప్పుడు వర్సిటీకి రాలేమని సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులకు మంత్రులు వివరించారు.
కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి కృత్రిమ మీద ఆధారిత నకిలీ వీడియోలు ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న తీరును కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తప్పుపట్టారు. సెలబ్రిటీలు, నటీనటులు, రాజకీయ పార్టీల నేతలు తమ తప్పు తెలుసుకుని ఒక్కొక్కరు తమ పోస్టులు తొలగిస్తున్నారని చెప్పారు. కంచె గచ్చిబౌలి భూ వివాదంపై ఎక్స్లో చేసిన పోస్టును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తొలగించడంపై చామల హర్షం వ్యక్తం చేశారు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందన్న ఎంపీ సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఏఐ ఆధారిత ఫేక్ కంటెంట్పై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి విచారణకు అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని, నకిలీ వీడియోలు, ఫోటోలను పసిగట్టేలా అత్యాధునిక ఫోరెన్సిక్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ను సమకూర్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సూచించారు. బనకచెర్ల నిర్మాణంతో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లనుందని గోదావరి బోర్డు సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అనుమతులు లేకుండానే నిర్మిస్తుండటంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. కేంద్రం నుంచి వచ్చిన సమాచారాన్ని ఎందుకు దాస్తున్నారని జీఆర్ఎంబీ వైఖరిపై నిరసన తెలిపింది. కేవలం వరద జలాలను మాత్రమే ఉపయోగించుకుంటామని, ఇప్పటికీ ఇంకా డిపిఆర్ తయారు కాలేదని ఆంధ్రప్రదేశ్ అధికారులు తెలిపారు. జీఆర్ఎంబీ సభ్య కార్యదర్శి అలగేషన్ వ్యవహారశైలిపై తెలంగాణతో పాటు ఏపీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై గోదావరి బోర్డు సమావేశంలో తెలంగాణ తీవ్ర అభ్యంతరం తెలిపింది. తమ రాష్ట్రానికి ఎంతో నష్టం జరుగుతుందని, నిలువరించాల్సిన బోర్డు సైతం సరిగ్గా వ్యవహరించడం లేదని నిరసన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ను బోర్డుకు సమర్పించాలని, అనుమతులు లభిస్తే పనులు చేపట్టొచ్చని ఏపీకి జీఆర్ఎంబీ చైర్మన్ ఏకే ప్రధాన్ సూచించారు. ఆయన అధ్యక్షతన గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశం హైదరాబాద్ జలసౌధ వేదికగా జరిగింది. తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ కుమార్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వరరావు, ఇతర సభ్యులు, ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు సమావేశంలో పాల్గొన్నారు. గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించి జీఆర్ఎంబీ అనుసరిస్తున్న తీరును తెలంగాణ అధికారులు తప్పుబట్టారు. కేంద్ర జలశక్తి శాఖ నుంచి వచ్చిన సమాచారాన్ని కూడా సభ్యులుగా తమకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు తాము లేఖలు రాసినా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బోర్డు అంటే 2 రాష్ట్రాల అధికారులు కూడా సభ్యులని పేర్కొన్నారు. కేంద్రం నుంచి ఏ సమాచారం వచ్చినా సభ్యులందరికీ తెలపాలన్నారు. ఈ విషయంలో బోర్డును సమర్థించిన ఏపీ అధికారులు ఒక రాష్ట్రం విషయాలు ఇంకో రాష్ట్రానికి చెప్పాల్సిన అవసరం లేదని వాదించారు. బనకచెర్ల కారణంగా తమకు జరిగే నష్టాలు, అనుమతులు లేని తీరుపై తెలంగాణ మరిన్ని ఆధారాల్ని చూపింది. ట్రైబ్యునల్ అనుమతులకు విరుద్ధంగా దీన్ని చేపడుతున్నారని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదంది. ప్రస్తుత ప్రాజెక్టు అనుబంధ పనులు, ఏపీ మంత్రిమండలి తీర్మానం, పోలవరం కుడికాలువ దిగువన నిర్మిస్తున్న 2 సొరంగాల పనులపై సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారం తదితర ఆధారాలతో సమావేశంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గోదావరి బనకచెర్ల లింక్ ద్వారా కేవలం వరద జలాల్ని మాత్రమే ఉపయోగించుకుంటామన్న ఏపీ అధికారులు ప్రస్తుతం కేవలం ప్రతిపాదనల దశలోనే ఉందని, ఆందోళన ఎందుకని ప్రశ్నించారు. ఇంకా ప్రాజెక్టు డీపీఆర్ కూడా తయారు కాలేదని తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టు అయిన పెద్దవాగు ఆధునీకరణ గురించి సమావేశంలో చర్చ జరిగింది. పూర్తిస్థాయి పునరుద్ధరణకు 92 కోట్లకు పైగా వ్యయమవుతుందని తెలిపారు. సీజన్ ప్రారంభమయ్యే వరకు తాత్కాలిక మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు 15 కోట్ల అవసరమని బోర్డు గుర్తించింది. ఏపీకి సంబంధించిన 4 ప్రాజెక్టుల డీపీఆర్లు ఇవ్వాలని బోర్డు చైర్మన్ తెలిపారు. బోర్డు సభ్య కార్యదర్శి అలగేసన్ నడవడికను తెలంగాణతో పాటు ఏపీ అధికారులు బోర్డు సమావేశంలో ప్రస్తావించారు. ఉద్యోగుల్ని వేధిస్తున్నారని, మెమోలు ఇస్తూ ఇబ్బంది పెడుతున్నారన్నారు. 2 రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు బోర్డు నుంచి ఒక సభ్యుడితో కమిటీని ఏర్పాటు చేశారు. బోర్డు ఆర్థికపరమైన అంశాలతో పాటు అలగేసన్ తీరుపైన ఈ కమిటీ విచారణ చేపట్టనుంది. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం చింతగట్టు రింగ్ రోడ్డు బ్రిడ్జి వద్ద తెల్లవారుజామున ప్రమాదవశాత్తు బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒంగోలు నుంచి ఆదిలాబాద్కు వస్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కల్లోలం రేపింది. నస్రుల్లాబాద్, బీర్కూర్ మండలాల్లో 58 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులకు బాన్సువాడ, నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. 2 పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రుల్లో చేరే కల్తీ కల్లు బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చెట్టు నుంచి తీసిందే కదా, మంచిదేనని వారంతా అనుకున్నారు. ఉత్సాహంగా కళ్ళు తాగారు. కాని కొద్దిసేపటికే వారి ఉత్సాహం ఆవిరైంది. ఒక్కొక్కరికి ఒక్కో అనారోగ్య సమస్య తలెత్తింది. కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తాగిన వారు పెద్ద ఎత్తున అస్వస్థతకు గురవడం కలకలం రేపింది. నస్రులాబాద్ మండలం అంకోల్, దుర్కీ సహా బీర్కూర్ మండలం దామరంచకు చెందినవారు ఎక్కువ మంది బాధితులుగా మారారు.
మెడ వంకర కావటం, కాళ్లు చేతులు లాగటం, తీవ్రమైన ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలతో అవస్థపడుతున్నారు. స్థానిక కల్లు దుకాణాల్లోని కల్లులో మత్తు పదార్థాలు ఎక్కువ మొత్తంలో కలపటమే ఘటనకు కారణంగా తెలుస్తోంది. అస్వస్థతకు గురైన బాధితులకు ప్రత్యేక వైద్య శిబిరాల్లో ప్రథమ చికిత్స చేయించారు. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాన్సువాడ ఆస్పత్రిలో 46 మందికి వైద్యం చేస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం 12 మందిని నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇందులో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కల్తీ కల్లు బాధితుల్లో 33 మంది పురుషులు ఉండగా మహిళలు 25 మంది ఉన్నారు. ఘటన జరిగిన గ్రామాల్లోని కల్లు దుకాణాల్లో బాన్సువాడ ఎక్సైజ్ అధికారులు నమూనాలను సేకరించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ విద్య అంకోల్ గ్రామంలో పర్యటించి వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆరోగ్య ఆశా కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రత్యేక సర్వే చేపట్టారు. బాన్సువాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ పేషెంట్లను దృష్టికి తీసుకునేటప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా విలేజ్ లో మేము కళ్ళు తీసుకున్నాం సార్ అని చెప్తున్నారు. అదొకటే, వేరేదైతే ఏం తీసుకోలేదు సార్, మేము ఓన్లీ కళ్ళే తీసుకున్నామని చెప్తున్నారు. కానీ ప్రతి పేషెంట్ వచ్చిన పేషెంట్ ఆల్కహాల్ ఇంటాక్సికేషన్ లో ఉన్నారు. స్టిఫ్నెస్ ఆఫ్ నెక్, మాటలు అయితే సరిగా రావట్లేదు, యూజింగ్ ఆఫ్ స్పీచ్ లో ఉన్నారు. సో పేషెంట్ రాగానే ఇనిషియల్లీ ట్రీట్మెంట్ చేయడం జరిగిందండి. చేసి ఒక 2 పేషెంట్లు అయితే సీజర్స్ కూడా రావడం జరిగింది. ఆ పేషెంట్లకు అయితే ఇంజెక్షన్ స్టార్ట్ చేశాము. మిగతా పేషెంట్లకు వార్డులో అడ్మిషన్ చేయడం జరిగింది. సో ఫర్దర్ గా రక్త పరీక్షలు చేయించి మాట్లాడుతున్నారు. నేను కళ్ళు తాగినా సార్, కళ్ళు తాగి ఆల్కహాల్ వచ్చింది సార్, కళ్ళు తాగిన ఇంటికి వెళ్ళిపోయిన దుకాణం అన్నం తిని మళ్ళీ ఆటో జమ చేస్తున్నాం, మళ్ళీ ఎండ పోస్తున్నాం, మళ్ళీ మిషన్కి వస్తుంది, మిషన్ దగ్గర పోయి వచ్చిన, మళ్ళీ పనులు పోయి వచ్చిన, మళ్ళీ కాలు దుల్లుమనం కానీ నేను అనుకున్నారు కళ్ళు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పామం పరిచిందా నేను డౌట్ వచ్చి మా తమ్ముడికి ఫోన్ చేసిన. మా తమ్ముడికి ఫోన్ చేస్తే మళ్ళీ రిటర్న్ వచ్చి తీసుకుపోయిన హాస్పిటల్కి హాస్పిటల్ వచ్చి ఏం తాగినని చెప్పింది. అయితే కళ్ళు తాగిన సారా అన్న, అయితే ఈ విషయం కళ్ళు కానీ కల్తీ కల్లుగా తేలితే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆబ్కారీ అధికారులు చెబుతున్నారు. ప్రజల విశ్వాసం, విశ్వసనీయతను పొందేలా పోలీసులు పనిచేయాలని డీజీపీ జితేందర్ ఉద్బోధించారు. అంకిత భావంతో పనిచేసినప్పుడే అది సాధ్యమని సూచించారు. డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన అర్ధ సంవత్సర నేర సమీక్షలో డీజీలు, ఏడీజీలు, ఐజీలు, సిపిలు, ఎస్పీలు సహా ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజలతో పోలీసులు సత్సంబంధాలు పెంచుకోవాలని డీజీపీ సూచించారు. ఈ సందర్భంగా విజిబుల్ పోలీసింగ్ ప్రాముఖ్యతను వివరించారు. మహిళా సాధికారత, భద్రతపై మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. శిక్షల రేటు పెంచేందుకు సమగ్ర దర్యాప్తు అవసరమన్న డీజీపీ అందుకోసం సాంకేతికతను విస్తృతంగా వాడాలని ఆదేశించారు. నేరాల తగ్గుదల, విజిబుల్ పోలీసింగ్, పెండింగ్ కేసుల పరిష్కారం, సైబర్ నేరాల కట్టడికి తీసుకుంటున్న చర్యలను ఆయా కమిషనరేట్లకు చెందిన సిపిలు, ఇతర అధికారులు వివరించారు. రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేశారు. ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేసిన పోలీసులు ఈ సందర్భంగా పలు అంశాలను వివరించారు. ఫోన్ ట్యాపింగ్ లక్ష్యంగా ఎస్ఓటీ పనిచేసినట్లు హైకోర్టుకు తెలిపారు. వివిధ వర్గాలను బెదిరించి డబ్బు వసూలు చేసినట్లు ఆరోపించారు. ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించాడని చెప్పారు. హైదరాబాద్ వస్తున్నట్లు ఇదివరకు ట్రయల్ కోర్టులో పిటిషన్ వేసిన ఆయన 9 నెలలైనా తిరిగి రాలేదన్నారు. ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ను కొట్టివేయడంతో పాటు దర్యాప్తునకు సహకరించేలా ఆదేశాలివ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. మేడ్చల్, గౌడవెల్లి స్టేషన్ల మధ్య యువతిపై జరిగిన లైంగిక వేధింపుల ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైల్వే స్టేషన్ సమీప పట్టాలపై నుంచి యువతి నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆగంతకుణ్ణి రాయితో కొట్టి బాధితురాలు తప్పించుకుంది. 0 కేసును ఎఫ్ఐఆర్ కింద నమోదు చేసి సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు బదిలీ చేశారు. ఈ ఘటనలో అసోం రాష్ట్రానికి చెందిన యువతి హైదరాబాద్లో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోందని పోలీసులు తెలిపారు. మేడ్చల్ పరిధిలోని గుండ్లపోచంపల్లిలో నివాసం ఉంటుండగా అసోం రాష్ట్రానికి చెందిన మరో యువకుడితో కలిసి యువతి గదిలో ఉంటోందని చెప్పారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ప్రాథమిక వివరాలు సేకరించారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు వంటివేవీ లేకపోవడం, నిర్మానుష్య ప్రాంతం కావడం వల్ల నిందితుడి జాడ ఇంకా చిక్కలేదు.
ములుగు జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. మంగపేట మండలం నరసింహసాగర్లో ఈదురుగాలి తాకిడికి విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ఏటూరు నాగారంలో కురిసిన వర్షానికి ఆరబోసిన మిర్చి తడిసి ముద్దయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గోవిందరావుపేట, వెంకటాపూర్, ములుగు మండలం బీభత్సమైన గాలులు వీచి అక్కడక్కడ విద్యుత్ స్తంభాలు విరిగిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వడగళ్ల వల్ల చేతికొచ్చే దశలో వరి పంట నేలపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికకు దాఖలైన నామినేషన్ల పరిశీలన ముగిసింది. ఈ ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసిన 4గురిలో 2 స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి తెలిపారు. చంద్రశేఖర్ చెలిక, కంతె సాయన్నల నామినేషన్లకు 10 మంది ప్రతిపాదకులు లేకపోవడం వల్ల తిరస్కరించినట్లు వివరించారు. బీజేపీ అభ్యర్థి డాక్టర్ ఎన్ గౌతమ్రావు, ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ పోటీలో ఉన్నట్లు ప్రకటించారు. ఈ నెల 9 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండగా 23న పోలింగ్, 25న కౌంటింగ్ జరగనుంది. ఎంఐఎం, బీజేపీ పోటీలో ఉండడంతో ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాకు చెందిన 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. హైదరాబాద్లో చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణకు సంబంధించి హైడ్రా ప్రత్యేక యాప్ను సిద్ధం చేస్తోంది. లేక్ ఎన్యూమరేషన్ పేరుతో యాప్ను తయారు చేస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఎఫ్టీఎల్ నిర్ధారణ పూర్తయితే నగరంలో చెరువులకు సంబంధించిన సమస్యలు చాలా వరకు సమసిపోతాయని తెలిపారు. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను రంగనాథ్ ఆదేశించారు. సంబంధిత శాఖల నుంచి సేకరించిన సమాచారంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎఫ్టీఎల్ నిర్ధారిస్తున్న వేళ ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలన్నారు. ఇందుకు ప్రత్యేకంగా యాప్లో అభ్యంతరాలు చెప్పడానికి ప్రత్యేక కాలం ఉంటుందన్నారు. చెరువుల్లో ఓవైపు నుంచి మట్టిని నింపడంతో పాటు మురుగునీరు నిరంతరంగా వచ్చి చేరడంతో ఎఫ్టీఎల్ పరిధి మారిపోతున్నాయన్న రంగనాథ్, గ్రామ, రెవెన్యూ, హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, సర్వే ఆఫ్ ఇండియా రికార్డులతో పాటు ఎన్ఆర్ఎస్సీ శాటిలైట్ ఇమేజీలతో ఎఫ్టీఎల్ నిర్ధారణ జరుగుతోందని వివరించారు. ప్రత్యేకంగా నిపుణుల కమిటీని వేసి ఎలాంటి అపోహలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. అహ్మదాబాద్లో ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసీసీ సమావేశాలు జరగనున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సారథ్యంలో 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, పార్టీ ఆఫీస్ బేరర్లు, సీనియర్ నేతలు, ఇతర ప్రతినిధులు హాజరు కానున్నారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, రాజకీయ సవాళ్లపై చర్చించి రాజకీయ కార్యాచరణ రూపొందించనున్నారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై తీర్మానాలు ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ సమావేశాలను న్యాయపథ్ పేరుతో సంకల్ప్, సమర్పణ్, సంఘర్ష్ థీమ్తో నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారకం వద్ద కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. రేపు జరిగే ప్రధాన సమావేశంలో 1700 మందికి పైగా పార్టీ ప్రతినిధులు పాల్గొంటారు. గుజరాత్కు చెందిన దిగ్గజ నేతలు మహాత్మాగాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టి 100 ఏళ్లు పూర్తి కావడంతో సర్దార్ పటేల్ 150వ జయంతి కూడా ఈ ఏడాదే జరగనుండటంతో ఏఐసీసీ సమావేశాలు అహ్మదాబాద్లో నిర్వహిస్తున్నారు. అహ్మదాబాద్లో జరగనున్న సిడబ్ల్యూసీ సమావేశాల కోసం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త ఆలస్యంగా పయనమయ్యారు. అహ్మదాబాద్లో ఇవాళ, రేపు జరగనున్న సమావేశాలకు హాజరు కావాలని రాష్ట్రానికి చెందిన 44 మందికి ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చింది. ఇవాళ తొలి రోజున సిడబ్ల్యూసీ సమావేశం, 2వ రోజున ఏఐసీసీ సమావేశం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. అహ్మదాబాద్లోని సబర్మతి నది ఒడ్డున జరిగే ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి 1700 మంది పార్టీ ప్రతినిధులు పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అమెరికా, చైనా మధ్య సుంకాల యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. అదనపు సుంకాల నిర్ణయాన్ని చైనా వెనక్కి తీసుకోవాలని, లేదంటే ప్రతీకార సుంకాలను మరింత పెంచనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. చైనాపై అమెరికా 34% ప్రతీకార సుంకాలు విధించగా, డ్రాగన్ కూడా అగ్రరాజ్యం వస్తువులపై అంతే మొత్తంలో అదనపు సుంకం విధించాలని నిర్ణయించింది. ఈ చర్యపై కన్నెర్ర చేసిన ట్రంప్ ఇవాల్టికల్లా అదనపు సుంకాలను ఉపసంహరించుకోవాలని చైనాకు సూచించారు. లేదంటే ప్రతీకార సుంకాలను మరో 50% పెంచనున్నట్టు హెచ్చరించారు. అంతేకాకుండా చర్చలు కూడా నిలిపివేస్తామన్నారు.
చైనా ఇప్పటికే పెద్ద మొత్తంలో సుంకాలు విధిస్తోందని ట్రంప్ ఆరోపించారు. కంపెనీలకు అక్రమ రాయితీలు, కరెన్సీ అవకతవకలకు పాల్పడుతోందని మండిపడ్డారు. అదనపు సుంకాల పేరుతో అమెరికాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఏ దేశమైనా ప్రయత్నిస్తే అదనపు సుంకాలను మరింత పెంచనున్నట్లు ట్రంప్ హెచ్చరించారు.